శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అని మన వాళ్లు ఊరికే అనలేదు. రష్యాతో మనకు పెరుగుతూ ఉన్న ఫ్రెండ్షిప్ చూసి ట్రంప్ కుళ్ళుకుంటూ ఉన్నాడు. ఆ కడుపు మంటతోనే మన మీద ట్యాక్సులు మోత మోయించాడనేది వేరే విషయం. అసలింతకీ మ్యాటర్ ఏంటంటే తియాన్జిన్లో తొందరలోనే ఎస్సీఓ సమిట్ మొదలవ్వబోతోంది. అందరికీ దిమ్మ తిరిగిపోయేలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడుతూ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరో మాత్రం రాయడం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఈ మధ్య ఒక ఫోటో బాగా హల్చల్ చేస్తూ ఉంది. మన మోడీ గారు, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇద్దరూ ఒకే కారులో కూర్చుని కనిపించారు. ఈ విషయం మొదట రష్యన్ మీడియా టెలికాస్ట్ చేసింది. ఆ తర్వాత మన ఇద్దరు నాయకులు ఎంతో క్లోజ్గా ఉన్న వీడియోలు, ఫోటోలు బయటకు రావడం మొదలైంది. నిజానికి పుతిన్ పట్టుబట్టి మన మోడీ గారిని తనతో పాటు బయలాటరల్ మీటింగ్కి తోడుగా తీసుకెళ్లారు. ఎక్కడైతే మీటింగ్ జరుగుతూ ఉందో ఆ ప్రదేశానికి వాళ్ళిద్దరూ కలిసికట్టుగా వెళ్లాలని ముందుగానే అనుకున్నారు. అయితే మోడీ గారు కొన్ని కారణాల వల్ల ఒక 10 నిమిషాల పాటు లేట్ అయినప్పటికీ పుతిన్ ఎలాంటి చిరాకు పడకుండా ఆయన కోసం వెయిట్ చేశారు. మోడీగారు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒకే కారులో మీటింగ్ జరిగే ప్లేస్కి వెళ్లారు. కారులో 45 నిమిషాల పాటు ఎన్నో విషయాల మీద ఈ లీడర్స్ ఇద్దరు డిస్కషన్ చేశారు. దీనితో పాటు ఇప్పుడు మరొక విజువల్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మోడీగారు ఎవరైనా లీడర్స్ని కలుసుకున్నప్పుడు వాడికి గట్టిగా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం లేదా కౌగిలించుకోవడం చేస్తూ ఉంటారనేది మన ఇండియన్స్కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన జిగ్రీ దోస్తు పుతిన్ని కూడా మోడీ వదిలిపెట్టలేదు. ఆయన చేతిలో చెయ్యి వేసి పబ్లిక్గానే కలిసి నడుస్తూ కనిపించారు. మన పక్క దేశమైన చైనాతో కూడా శత్రుత్వం మనకు మంచిది కాదనే విషయం అపర చాణక్యుడు మోడీకి బాగా తెలుసు. అందుకనే చైనా ప్రెసిడెంట్తో కూడా ఆయన ఎంతో ఫ్రెండ్లీగా కనిపించారు. ఒకవైపు రష్యా ప్రెసిడెంట్ పుతిన్, మరోవైపు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్లతో చేతిలో చెయ్యి వేసి కలిసి నడుస్తూ ఈ రెండు కమ్యూనిస్టు దేశాలకు అండగా తానున్నానని ప్రపంచ మీడియాకి మోడీ ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ని అందించారని చెప్పుకోవాలి. అందుకేనే ఇప్పుడు వెస్టర్న్ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఇప్పటికే మనల్ని ట్యాక్సుల రూపంలో ఇండైరెక్ట్గా బెదిరించడానికి అమెరికా కిందా మీద పడుతూనే ఉంది. ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయింది. ఒకవైపు అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు ఉంటే మరోవైపు రష్యా, చైనా గుంపుగా ఉన్నాయి. అయితే వెస్టర్న్ దేశాల్లో కూడా అమెరికా పట్ల కొన్ని దేశాలకు కడుపు మంటగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు అమెరికన్ పాలసీలతో విసిగెత్తిపోయి ఉన్నాయనే విషయం మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే మన దేశం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మన దేశం ఎటువైపు ఉంటుందని ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో ఆసక్తిగా మన మీద ఒక కన్నేసి ఉన్నాయి. ఎందుకంటే మన దేశం ఏ దేశం పక్షాన నిలిస్తే ఆ దేశం ఎంతో బలంగా ఉంటుందన్నట్లు లెక్క. సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ మనం అమెరికా వంటి పాశ్చాత్య దేశాల వైపు నిలిస్తే ఆ దేశాలు బలంగా ఉన్నాయని, కమ్యూనిస్ట్ దేశాలైన చైనా, రష్యాలతో కలిస్తే ఈ దేశాలు ప్రపంచ దేశాలకన్నిటికీ పెద్దన్నల్లా ఉన్నాయని అర్థం. అందుకనే ప్రపంచ దేశాలు మన ఇండియాకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాయి. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు అమెరికావాడు మనకి పెద్దగా ఉపకారం చేసింది కూడా లేదు. మన దేశానికి లాభం తెచ్చే పని అమెరికా నుండి ఒక్కటి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అలాంటిది మన దేశానికి మొదటి నుండి అండగా తోడుగా ఉన్న రష్యాతో మనం చేతులు కలిపితే మాత్రం అమెరికా నిప్పుల మీద కూర్చున్నట్టు ఫీలైపోతూ ఉంది. అందుకనే మన మీద విచిత్రమైన పాలసీలన్నీ ప్రయోగించి మనల్ని ముప్పు తిప్పలు పెట్టాలని చూసింది. కానీ మనం తెలివిగా రష్యా, చైనాలతో అనుబంధాన్ని పెంచుకొని రిలేషన్ని మరింత స్ట్రాంగ్గా చేసుకున్నాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే కొన్ని నెలల క్రితం మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఎస్సీఓ మినిస్టర్ లెవెల్ మీటింగ్కి చైనాకు వెళ్లారు. అక్కడ పహల్గామ్ దాడి గురించి వాళ్లు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. కనీసం చనిపోయిన వారి పట్ల సానుభూతి కాదు కదా, ఆ దాడి గురించి కూడా మాట్లాడలేదు. అందుకనే మన భారతదేశం కలెక్టివ్ అగ్రిమెంట్ పైన సంతకం చేయలేదు. సాధారణంగా మీటింగ్ తర్వాత ఒక కన్సెన్సస్ వస్తుంది. దానిమీద మెంబర్షిప్ ఉన్న దేశాలు సంతకం చేయాల్సి ఉంటుంది. చైనా వాడి తిక్క కుదిరించడానికి మనం సంతకం చేయలేదు. ఇక మీదటి కూడా ఇండియా చైనా రిలేషన్ ఇలాగే కంటిన్యూ అవుతుందని అందరూ అనుకున్నారు. అంతేకాకుండా చైనా భారత్ని ప్రతిచోటా ఇలాగే అడ్డుకుంటూ ఉంటుందని కూడా అందరూ భావించారు. కానీ ఈసారి మాత్రం ఎస్సీఓ సమ్మిట్లో పహల్గామ్ టెర్రర్ అటాక్ గురించి సభ్యదేశాలు మాట్లాడారు. డిక్లరేషన్లో కూడా ఆ దాడిని ప్రత్యేకంగా ఖండించారు. డిక్లరేషన్ అవెన్యూలో టెర్రరిస్టు దాడుల గురించి మాట్లాడమే కాకుండా అందరూ కలిసికట్టుగా తీసుకోవలసిన చర్యల గురించి, ఈ టెర్రరిస్టు దాడులను అడ్డుకోవడానికి అందరూ దృష్టి పెట్టారు. ఇది ఒక రకంగా మన డిప్లొమాటిక్ స్టాండ్ పాయింట్కి పెద్ద సక్సెస్ అనే చెప్పుకోవాలి. ఇంతకుముందు డిఫెన్స్ మినిస్టర్స్ అందరి మధ్య మీటింగ్ జరిగినప్పుడు ఈ టెర్రరిస్టు దాడుల గురించి ఒక చిన్న ప్రస్తావన కూడా లేదు. ఒకవేళ ఈసారి కూడా అలాగే జరిగి ఉంటే అమెరికా ముందు మనం చిన్నబోయేవాళ్లం. మన గురించి ఈ వెస్టర్న్ దేశాలన్నీ కుళ్ళి జోకులు వేసుకుని నవ్వుకునేవి, మనల్ని ఒక ఫెయిల్యూర్గా చూసేవి. కానీ అందుకు విరుద్ధంగా జరగడంతో ఇప్పుడు ఆ దేశాలన్నీ ముక్కును వేసుకున్నాయి. మన మూడు దేశాల మధ్య పెరుగుతూ ఉన్న ఫ్రెండ్షిప్ని చూసి అమెరికాకి హార్ట్అటాక్ వచ్చినంత పని అవుతోంది. ఇదేదో కావాలని ఎక్కువ చేసి చెప్తున్నది కాదు. అమెరికా ఎంబసీ నుండి వచ్చిన స్టేట్మెంట్ని ఈ స్క్రీన్ మీద చూడండి. అమెరికా, ఇండియా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని గుర్తు చేస్తూ అమెరికా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఈ మీటింగ్లో ఒక ఫన్నీ వీడియో కూడా బాగా వైరల్ అవుతూ ఉంది.
ఇది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన వీడియో. దీనిని మీరు ఈ స్క్రీన్ మీద చూడవచ్చు. అది సరే కానీ ఈ ఎస్సీఓ సమ్మిట్లో అసలేం జరిగింది? దీని గురించి చెప్పుకోవాలి అంటే 7 ముఖ్యమైన పాయింట్లలో మనం సింపుల్గా చెప్పుకుందాం. ప్రతి దేశానికి అత్యవసరమైనది సెక్యూరిటీ, దాంతోపాటు శాంతి. గ్లోబల్ పీస్ కాపాడడం ఎస్సీఓ బాధ్యతని, దానికోసం అందరూ ప్రయత్నించాలని ఈ మీటింగ్లో దేశ నాయకులందరూ ఒకే మాట మీద నిలిచారు. ఇక కోల్డ్ వార్ మెంటాలిటీకి వ్యతిరేకంగా ఉంటామని చైనా అధ్యక్షుడు ప్రకటించాడు. కోల్డ్ వార్ అంటే తెలిసిందే కదా, యుద్ధం జరగదు గాని ఒక దేశం ఎదుగుతూ ఉంటే ఆ దేశాన్ని ఎలా కిందకు పడేయాలని ఎత్తుకుపై ఎత్తులు వేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేయడానికి శత్రుదేశాలు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇది ఒక రకంగా డైరెక్ట్గా యుద్ధం కాదుగాని ఇండైరెక్ట్గా యుద్ధం చేస్తున్నట్టే. గుంపు రాజకీయాలు, ఒత్తిడి రాజకీయాలు చేయకుండా బ్యాలెన్స్ సిస్టమ్ మీద దృష్టి పెట్టాలని అన్ని దేశాలు ముక్తకంఠంతో చెప్పాయి. ఇకపోతే కొత్త గ్లోబల్ గవర్నెన్స్ మోడల్ అన్ని దేశాలు ప్రపంచం మల్టీపోలార్ సిస్టమ్ వైపు వెళ్లాలని అంగీకరించాయి. ఎస్సీఓ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని చైనా సలహా ఇస్తే మిగిలిన దేశాలు కూడా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడానికి సిద్ధమయ్యాయి. అన్నిటికంటే ముఖ్యంగా టెర్రరిజానికి వ్యతిరేకంగా ఈ మీటింగ్లో పాల్గొన్న ప్రతి దేశం సపోర్ట్ చేసింది. ముఖ్యంగా మన దేశంలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిని అన్ని దేశాలు ఖండించాయి. ఇకపోతే ఫైనాన్షియల్గా కూడా కనెక్టివిటీ, టారిఫ్ వార్, ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవాలని దేశాలన్నీ అంగీకరించాయి. టూరిజం, ట్రావెలింగ్, కనెక్టివిటీ సింపుల్గా చేయడం పట్ల దృష్టి పెట్టాయి. ఇక మన భారతదేశ ప్రధాని మోడీ గారు ఎస్సీఓలో సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల భిన్న సంస్కృతుల మధ్య రిలేషన్స్ పెరగడమే కాకుండా ఒక సంస్కృతి గురించి మరొక సంస్కృతికి చెందిన వాళ్లు క్లియర్గా తెలుసుకోగలరు. అంటే ప్రతి కల్చర్ని మనం గౌరవిస్తూ ఆ కల్చర్ గురించి తెలుసుకోగలం. తియాన్జిన్ డిక్లరేషన్తో ఈ మీటింగ్ ముగిసింది. ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ని మరింత పటిష్టంగా చేయడం, ఏదైనా లోపాలు ఉంటే వాటిని దిద్దుకోవడం పట్ల శ్రద్ధ పెట్టాలని అన్ని దేశాలు ఒకే మాట మీద నిలిచాయి. ఇకపోతే ఇరాన్ మీద అమెరికా చేసిన దాడిని ఈ మీటింగ్లో ఖండించారు. పనిలో పనిగా ఇస్రాయెల్ను కూడా తప్పుపట్టారు. ఇక్కడ మరొక గుడ్ న్యూస్ ఏంటంటే రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సీఈఓ ప్రకారం రష్యా త్వరలో ఇండియా, చైనాలో భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది. ఇక మన దేశాలన్నీ కలిసి ఇలాంటి మీటింగ్ పెట్టుకుంటే అమెరికాకి కడుపు మంటగా ఉంది. అందుకని ఈ మీటింగ్ మీద రకరకాల కవరేజ్నిచ్చింది. వాటి మీద కూడా ఇప్పుడు ఒక లుక్కేద్దాం. వాషింగ్టన్ పోస్ట్లో ట్రంప్ కొత్త పాలసీలను, ట్యాక్సులను వాడుకుంటూ చైనా ప్రపంచ దేశాలను తన వైపుకు తిప్పుకుంటుందని రాశారు. న్యూయార్క్ టైమ్స్ ఈ ఫోటోని ప్రచురించింది. అందులో భారత్, అమెరికా దూరమవుతున్నాయని చెప్తూనే ఇండియాలో త్వరలో జరగబోయే క్వాడ్ సమ్మిట్కి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రాకపోవచ్చని ఒక రకంగా మనల్ని బెదిరించిందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అమెరికాకి, ఇండియాకి మధ్య రిలేషన్స్ పెద్దగా గొప్పగా లేవు. అయితే ఇక్కడ ఎవరూ శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ట్రంప్ తన పద్ధతి మార్చుకుంటే ఇండియా మళ్లీ అమెరికాతో దోస్తి కడుతుంది, లేదంటే మీకు మీరే మాకు మేమే అన్నట్టే ఉంటుంది. మరింతకీ మన ఇండియాకి ఏంటి మంచిది అంటే మనం చైనాకి, రష్యాకి దగ్గరగవ్వాలి గాని అమెరికాకు పూర్తిగా దూరంగా అవ్వకూడదు. ఎందుకంటే మనం అమెరికా నుండి మనకు కావలసిన డిఫెన్స్ పరికరాలు కొంటూనే ఉన్నాం. అమెరికా అవసరం మనకి ఎంతో ఉంది. అందుకనే మనం అమెరికాకి దూరమయ్యే ఛాన్సే లేదు. మనం ఎప్పుడూ కూడా ఇరువైపులా ఉంటూ డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఈ వీడియో చివరిదాకా వచ్చారు అంటే మీకు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందని అర్థం. కాబట్టి మాదొక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాయండి. జై హింద్.